ప్రశ్న అడగనా? నీ ఆత్మీయ తండ్రి చేయగలిగిన పని నువ్వు చేయగలవా? నీ ఆత్మీయ నాయకుడు ఏ పని చేయగలడో దాన్ని నువ్వు చేయగలవా? నీ ఆత్మీయ నాయకుడు ఎంత నిపుణతతో ఆ పని చేయగలడో అది నువ్వు చేయగలవా? నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ నాయకుడు, నీ ఆత్మీయ దైవజనుడు ఎంత నిపుణతగా బలిపీఠం కట్టగలడో, రాళ్లను ఏ విధంగా చక్కగా పేర్చగలడో, రాళ్లతో ఏ విధంగా బలిపీఠం కట్టగలడో, పడద్రోయబడిన బలిపీఠములను ఏ విధంగా కట్టగలడో అలా నువ్వు కట్టగలవా? ఆ రాళ్లను క్రమంగా పేర్చగలవా? ఆ బలిపీఠం మీద కట్టెలను క్రమంగా పేర్చగలవా? తండ్రి ఆలింపదగిన విధంగా ప్రార్థించగలవా? ఎలీయా వలె ప్రకృతి శక్తుల మీద శక్తి కలిగి ఉన్నావా? చూశాడండి ఎలీషాను చూశాడు. దుప్పటి ఆయన మీద వేసేసాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను చేస్తున్న పని కూడా పడద్రోయబడిన బలిపీఠములను కట్టగలిగిన పని, ప్రజలను దేవుని తట్టు త్రిప్పగలిగిన పని, అగ్ని దింపగలిగిన పని, ఆకాశ శక్తులను కదిలించగలిగిన పని, నేను చేస్తున్న పని ఇప్పుడు నువ్వు చేయగలవో అని చెప్పి తన దుప్పటి అతని మీద వేసేసాడు. నమ్మకంగా పనిచేసేవానికి దీవెనలు మెండుగా ఉంటాయి. చెప్పన హల్లెలూయా. చూశాడు ఏలియా, తన దుప్పటి అతని మీద వేసేసాడు. నువ్వు చేయగలవు, ఈ టాలెంట్ నీకుంది, నేను చేయగలిగినట్లు నువ్వు చేయగలవు, నేను చేసే పని నువ్వు చేయగలవు, పడద్రోయబడిన బలిపీఠాలను కట్టగలవు, అగ్ని దించగలవు, ప్రజలను దేవుని తట్టు త్రిప్పగలవు, ఒక ఉజ్జీవాన్ని నీ కాలంలో తేగలవు, నీ మీద కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి దైవజనుడైన ఏలియా తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. ఎలీషా అన్నాడు, పరిగెత్తుకుపోయాడు. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి పరిగెత్తుకుపోయి, అయ్యా, నేను నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చేస్తాను, నిన్నే వెంబడిస్తాను, నాకు సెలవు ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు ఏలియా అంటాడు, నా వలన నిర్బంధమేమీ లేదు. ఓ మాట గుర్తుంచుకో, దైవజనుని వలన ఎప్పుడూ ఎవరికి నిర్బంధం ఉండదు. నువ్వు మనపూర్వకంగా చేస్తే సరి. విడిచిపెట్టి వచ్చేస్తావా? వచ్చాయి. తల్లిదండ్రులను విడిచిపెట్టి రాగలవా? రా, వచ్చాయి. లేదు రాలేవా? ఓకే. ఇంటికి వెళ్ళి ముద్దు పెట్టుకొని వస్తావా? ఓకే. దేనికైనా సరే దైవజనుడు నిన్ను నిర్బంధించేవాడు కాడు. దైవజనుడి దగ్గర స్వేచ్ఛ ఉండదు తప్ప నిర్బంధం ఉండదండి. ఎంతసేపు ఒక మనిషిని బంధించగలం? నన్ను వెంబడించరా అని కాళ్ళు చేతులు కట్టి ఒకడిని ఎంతకాలం వెనకమాల తిప్పుకోగలుగుతాం? ఇఫ్ యూ ఫాలో మీ, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పి ఒకటి కాళ్ళు చేతులు కట్టి ఎంతవరకు మన వెనకమాల తిప్పగలుగుతాం? మన వల్ల కాదండి. అందుకే దైవజనుడు చేయాల్సిన పని ఏదో చెప్తాడు, కానీ ఎవరిని నిర్బంధం చేయడు. దుప్పటి అతని మీద వేశాడు అంటే అర్థం ఏంటి? నా పని కూడా నువ్వు చేయగలిగిన సమర్థుడవు, రా, నా పని కూడా నువ్వు చేయి అంటే ఎలీషా అంటాడు, అయ్యా, నేను వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వారితో చెప్పి నేను వచ్చేస్తానయ్యా, సెలవు ఇవ్వండి అన్నాడు. నా వలన నీకు నిర్బంధం లేదు. 50 దినాలు ఉపవాస ప్రార్థనలకు నువ్వు రావాలంటే రా. ఇసుక పుట్టిందా? మానే.
ప్రతిష్ఠ దినాలుగా ఎంచుకుంటావా? ఎంచుకో. 1 సంవత్సరం ప్రతిష్ఠ దినాలుగా చేసి 2వ సంవత్సరం చేసి నీకు ఆయాసం వచ్చిందా? ప్రతిష్ఠ దినాలుగా వీటిని కొనసాగించలేవా? నీ ఇష్టం, నిర్బంధం ఏం లేదు. ఉపవాసం ఉండలేవా? నిర్బంధం ఏం లేదు. దేవుని సన్నిధిలో గడపటం నీ చేత కాదా? నిర్బంధం ఏమి లేదు. నువ్వు రాలేవా? నిర్బంధం ఏమి లేదు. ప్రతిష్ఠిత దినాలుగా 50 దినాలు దేవుని కొరకు కేటాయించుకొని ఒక ప్రతిష్ఠిత సమర్పణ వైరాగ్యంతో బ్రతకలేవా? శరీర కార్యాలను చంపుకోలేవా? నిర్బంధం ఏమి లేదు, నీ ఇష్టం. ఏదేనులోనే దేవుడు ఈ పండు తినమని నిశ్చయంగా చస్తావని చెప్పాడు తప్ప తినొద్దని చెప్పి ఆయన అడ్డుగా ఏమీ వెళ్ళలేదు. మనిషిని దేవుడు స్వతంత్ర జీవిగా చేశాడు. గది రెడీగా ఉంది, గదిలో పడుకుంటావో పరిచర్య చేస్తావో నీ ఇష్టం, నిర్బంధం ఏమి లేదు. ప్రతిష్ఠిత దినాలుగా ఎంచుకుంటావో పనికిమాలిన దినాలుగా వీటిని ఉపయోగించుకుంటావో నిర్బంధం ఏమి లేదు. వెంబడిస్తావో పోతావో నిర్బంధం ఏమి లేదు. రోడ్ల వెంబడి తిరుగుతావో దేవుని సన్నిధిలో గడుపుతావో నీ ఇష్టం, నిర్బంధం ఏమి లేదు. ఒక ప్రతిష్ఠిత కలిగిన దైవ సేవకుడు ఎవరిని బంధకాల్లో ఉంచడండి. నా మినిస్ట్రీలోనే ఉండండి, నాతోనే ఉండండి, నాతోనే తిరగండి అని ఎవరిని బంధించడండి. నీ ఇష్టం, మీ ఇష్టం, నిర్బంధం ఏమి లేదు. గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో, ప్రతిష్ఠిత దినాలుగా నువ్వు చేసిన సంవత్సరాల్లో నువ్వు పొందిన దీవెనేంటి? కనీసం 50 దినములు, 1 సంవత్సరంలో కొన్ని దినాలు దేవుని కొరకు. దేవుని కొరకు అనటం కాదు, దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యం పెంపొందించుకొనుట కొరకు, మనమే దేవునితో సత్సంబంధం కొనసాగించటానికి, దేవునికి ఇంకాస్తంత సమీపం అవ్వటానికి ఈ 50 దినములను శరీర కార్యాలను విసర్జించి లోక ఆశలను పక్కన పెట్టి ఒక ప్రతిష్ఠిత సమర్పణ వైరాగ్యంతో దేవునితో సాగుతూ ముందుకు సాగటానికి వీటిని ప్రతిష్ఠిత దినాలుగా ఎంచుకుంటావో పనికిమాలిన తిండి తింటావో నీ ఇష్టం, నిర్బంధం ఏమీ లేదు. అమ్మా, నా బిడ్డగా చెప్తున్నాను, ఇలా నువ్వు చేయటం మంచిది అని చెప్తాడు తండ్రి. నా వల్ల కాదు డాడ్ అన్నారు అనుకో, నిర్బంధం ఏమి లేదు. పరలోక తండ్రే తన బిడ్డలైన ఆదామవ్వలకు స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తింటావో, జీవవృక్ష ఫలం తింటావో నీ ఇష్టం. అది తింటే చనిపోతావు అని చెప్తున్నావు. లేదు, నాకు ఇష్టం లేదు, నేను దాన్నే తింటాను అంటున్నావు. నీ ఇష్టం, నిర్బంధం ఏమి లేదు. ఈ 50 దినాల్లో కూడా శరీర కోరికలను చంపుకోలేను అనుకుంటే నిర్బంధం లేదు. లౌకిక ఆశలను వదుకోలేనంటే నిర్బంధం ఏమి లేదు. ఒక్క పూటైనా భోజనం చేయకుండా ప్రభు సన్నిధిలో 1 గంట 2 గంటలు 3 గంటలు గడపాలనుకున్నా లేకపోతే నిర్బంధం ఏమి లేదు. ఈ 50 దినాల కోడికలో ప్రభు ఒక మాట చెప్పమన్నాడు. ఈ 50 దినముల కోడికలలో దేవుడు దేవునిచే ఇవ్వబడబోతున్న మంచి భవిష్యత్తును దేవుడు మీకు చూపించబోతున్నాడు.